చేరువచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి మరొకసారి యేసుక్రీస్తు వారి నామం పేరట వందనాలు తెలియజేయుచున్నాను. ప్రభునందు ప్రేమన దేవుని వారలారా, ఈరోజు బైబిల్ గ్రంథములో నుండి కొన్ని నిమిషాలు మన ఆత్మీయమైన జీవితానికి ఉపయోగపడే విలువైన మాటలను చక్కగా ఆలోచన చేద్దామండి. మొదటగా మీ పిల్లలు ఎవరైనా కానీ ఇబ్బంది పెడితే వాక్యానికి కాస్త కంట్రోల్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఒకవేళ ఇంకా ఎక్కువ ఇబ్బంది వెళ్తే దయచేసి మీ పిల్లలను బయటికి తీసుకుని వెళ్ళండి. వాక్యానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కలిగించకూడదని ప్రేమతో మొదటగానే మనవి చేస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా మనము చక్కగా వాక్యంలోనికి వెళ్దామండి. ఎప్పుడు వాక్యం ముందర కూర్చున్నా కానీ మనం ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలండి. దేవుని మాటల ముందర కూర్చున్న ప్రతిసారి మన మనసు అన్నది చాలా బాగుండాలి. ఎప్పుడైతే మన మనసు చాలా బాగుంటుందో అప్పుడు దేవుని ప్రతి మాట మన హృదయంలోకి చేరుకుంటుంది. మన దేవుని వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నువ్వు కూర్చునుట, నువ్వు లేచుట, నువ్వు నడుచుట, నువ్వు పడుకొనుట దేవుడు అన్నీ పరిశీలన చేస్తాడట. ఏం పరిశీలన చేస్తాడు? నువ్వు ఎలా కూర్చున్నావో నీ బాహ్యాన్ని పరిశీలన చేస్తాడా? నువ్వు ఎలా లేస్తున్నావో, నువ్వు ఎలా నడుస్తున్నావో నీ పై రూపాన్ని లక్ష్యం చేయడైన. నువ్వు కూర్చున్నప్పుడు ఏ మనసుతో కూర్చున్నావో ఆలోచన చేస్తాడు. నువ్వు మాట్లాడేటప్పుడు నీ మనసులో ఏముందో ఆలోచన చేస్తాడు. నువ్వు చూసేటప్పుడు ఆ చూపుల్లో ఉన్న ఉద్దేశాన్ని ఆలోచన చేస్తాడు. దేవుడు ఎప్పుడైనా కానీ నీ ఆంతరంగంలో ఏముందో ఆలోచన చేస్తాడు, కానీ నీ బాహ్యాన ఏముందో పట్టించుకోడు. కాబట్టి వాక్యం ముందర కూర్చున్న ప్రతిసారి నిష్కల్మషమైన మంచి మనసు పెట్టుకోవాలి ఫస్ట్. అలాంటి మంచి మనసు ఈరోజు మీరు, నేను, మనమందరం పెట్టుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా దేవుడు మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే విలువైన మాటలను మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు. చక్కగా మనం వాటి గురించి ఆలోచన చేద్దాం. మన దేవుని వాళ్ళ జక్కయ్య గారు బైబిల్ గ్రంథంలో ఒక సందర్భంలో మీకు అందరికీ తెలుసు. అసలు జక్కయ్య గారికి ఉన్న ఆశ ఏంటి? మారాలని ప్రభువుని దగ్గరికి వచ్చాడా, లేకపోతే ప్రభువును చూడాలని మాత్రమే వచ్చాడా? మొదట జక్కయ్య గారిలో ఉన్నది ఏంటంటే ప్రభువును చూడాలని వచ్చిన జక్కయ్యనే దేవుడు ఏం చేసుకున్నాడో తెలుసా? మార్చేసుకున్నాడు. అదే మారాలని మంచి మనసుతో నువ్వు కూర్చుంటే నీతో మాట్లాడా? నిన్ను మార్చుకోడా? ఖచ్చితంగా నీకు నిస్వార్థమైన మంచి మనసుతో దేవుని మాటలు వింటే ఖచ్చితంగా నీ హృదయాన్ని మారే మాట నీ కొరకు సిద్ధపరచి దేవుడు పంపిస్తాడు. ఆ మాటల ద్వారా ఖచ్చితంగా మన హృదయం కదులుతుంది. దేవుడు సిద్ధపరిచేవి ఎలా ఉంటాయో తెలుసా? నీ మనసుకు ఏదైతే అవసరమో దానిని ముందే సిద్ధపరిచాడు. బైబిల్ గ్రంథంలో మరొక మాట కూడా ఉంటుంది, అక్కర కలిగిన వారికి అన్నిటికీ మనం అడగకపోయినా కానీ ఆయనకేం తెలుసట? మన అక్కర్లన్నీ తెలుసు. నువ్వు అడగకపోయినా నీ అక్కర్లు పసిగట్టిన ఆయన, నువ్వు అడగకపోయినా నీ ఆత్మీయ జీవితంలో ఏ అక్కర ఉందో ఆయనకు తెలియదా? పోనీ నువ్వు ఏ అక్కరతో వచ్చి కూర్చున్నావో ఆయనకు తెలియదా? అక్కర కలిగిన ప్రతి ఒక్కరి మనసును సంతృప్తిపరిచే మాటలు దేవుడు సిద్ధపరిచే పెట్టాడు ఆల్రెడీ. నువ్వు వెతుక్కొని నీకు ఏది అవసరమో దాన్ని తీసుకొని నీ హృదయంలో వేసుకోవాలి. దేవుడు ఎన్నో మాటలు నీ కొరకు సిద్ధపరిచి పెట్టాడు బైబిల్ గ్రంథంలో. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి మాట నీ అక్కర కొలది నీకు సిద్ధపరిచి పెట్టాడు. నీ జీవితంలో ఏ లోపం వచ్చినా కానీ ప్రతి దానికి వైద్యం ఎక్కడుందంటే బైబిల్లోనే ఉంది. నీ చూపులకు వైద్యం బైబిల్లోనే ఉంది. నీ మాట తీరులకు బైబిల్లోనే ఉంది వైద్యము. నీ ఆలోచనలకు వైద్యం బైబిల్లోనే ఉంది. నీ జీవిత కాలంలో ఇది అది అనే తేడా లేకుండా ప్రతి దానికి బైబిల్ గ్రంథంలో చక్కగా వాక్యంలో పొందుపరిచి పెట్టాడు. బైబిల్ అంటే ఏంటో తెలుసా? మెడికల్ షాప్ మీకు ఎప్పుడన్నా తెలుసా అండి? మెడికల్ షాప్లో ప్రతి దానికి సంబంధించిన మెడిసిన్ అక్కడ దొరుకుతుంది. అది జ్వరానికైనా, తలనొప్పికైనా, ఇంకొకటైనా ఆ సర్వరోగ నివారణకి సంబంధించిన వైద్యశాలలో ఉంటున్న ఆ మెడికల్ స్టోర్ ఎలాంటిదో బైబిల్ గ్రంథం కూడా అలాంటిదే. ప్రతి దానికి ఇందులో మెడిసిన్ అన్నది ఉంది. ఆత్మీయ జీవితానికి సంబంధించిన దాన్ని మనం అమలుపరుచుకుంటూ చక్కగా మన జీవితానికి అమలుపరుచుకోవడం తెలుసుకోవాలి ఫస్ట్.
బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఎన్నో సందర్భాలు రాయించాడు. ఆయన రాయించిన ప్రతి సందర్భం వెనక ఏమున్నదో తెలుసా? నీ గురించే ఆలోచన చేసి వాటన్నిటి రాయించాడు. బైబిల్లో మీరు ఆది కాండం నుంచి ప్రకటన వరకు చదివితే అన్ని ఆజ్ఞలు మాత్రమే లేవండి. మొదటి నుంచి చివరి వరకు దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, మోసం చేయకూడదు అని కేవలం ఆజ్ఞలు మాత్రమే రాయించుకుంటూ వచ్చాడా? లేవు. బైబిల్ గ్రంథంలో ఆజ్ఞలతో పాటు ఎంతోమంది జీవితాలు రాయించాడు, ఎన్నో సందర్భాలు రాయించాడు, ఎంతో చరిత్ర రాయించాడు. ఎందుకు ఇన్ని రాయించాడు? ఆజ్ఞలు ఒకటి ఉంటే సరిపోతుంది కదా. మొదటగా వ్యభిచారం చేయకూడదు అని ఒకటి రాయించింటే సరిపోతుంది కదా. దొంగతనం చేయకూడదు అని ఒకటి రాయించే సరిపోతుంది కదా. అదొకటి రాయించే నువ్వు నేను అనే మాట ఏంటో తెలుసా? సరే ప్రభువా, నువ్వు వ్యభిచారం చేయకూడదని రాయించావు, వ్యభిచారం చేస్తే ఏంటి అని అడుగుతామా అడగమా? అప్పుడు నీకేం చెప్పాలి? వ్యభిచారం చేస్తే నీ బ్రతుకు ఎలా అయిపోతుందో దావీదు గారి జీవితాన్ని చూపించాలి. అందుకోసమే వ్యభిచారం చెయ్యరాదు అని ఒక్క మాటతోనే ఆగక చేస్తే ఏమవుతుందో కూడా రాయించాడు. నీ దేహం ఎలా క్షీణించిపోతుందో రాయించాడు, నీ జీవితం ఎలా నాశనం అయిపోతుందో రాయించాడు, నీ బ్రతుకు ఎలా దిగజారిపోతుందో రాయించాడు, నీ చావు నిన్ను ఎలా వెతుక్కుంటూ వస్తుందో రాయించాడు, వెతుక్కుంటూ వచ్చిన చావు తర్వాత ఏం జరుగుతుందో కూడా రాయించాడు. ప్రారంభం ఉంటుంది, ముగింపు ఉంటుంది. ఎందుకు అన్నీ రాయించాడంటే ఒక్కటన్నా నీ మనసుకు తగలకుండా పోతుందా? ఆజ్ఞ తగలకపోయినా సందర్భం అన్నా తగులుతుంది, సందర్భం తగలకపోయినా నీ జీవితంలో ఒక్కటైనా తగులుతుందని సకలము సంపూర్ణంగా రాయించి పెట్టాడు. అలా రాయించి పెట్టిన బైబిల్ గ్రంథంలో నుండి నీ కొరకు నా కొరకు దేవుడు ఒక అద్భుతమైన సందర్భాన్ని మన కొరకు రాయించాడు. ఒకసారి ఆది కాండాన్ని ఒకసారి తెరిచి చూద్దామండి. 4వ అధ్యాయము బైబిల్ గ్రంథములో ఆది కాండము 4వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము తల్లి. ఆది కాండము 4వ అధ్యాయము 13వ వచనం తల్లి. అందుకు కయీను, నా దోష శిక్ష. కయీను గారి మనసు ఆ సిచ్యువేషన్లో ఎలా ఉన్నదంటే మీకు అందరికీ సందర్భం తెలుసమ్మా. కయీను తన తమ్ముడైన హేబేలు గారిని ఏం చేశాడు? చంపేసిన తర్వాత ఆయన మనసులో కలుగుతున్న ఫీలింగ్ ఏమని మాట్లాడతాడు కయీను గారు? నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం కూడా తెలుసో తెలియకో ఏదో ఒక టైంలో తప్పులు చేస్తాం. తప్పులు చేసిన తర్వాత ఆ పాప భారాన్ని ఎప్పుడు మనమే మోయకూడదు. మనమే మోస్తే మనం చాలా కాలం బరువును మోయలేం. బైబిల్ గ్రంథం అంతా చదివిన తర్వాత నాకు క్లారిటీగా అర్థమైన విషయం ఏంటో తెలుసా? పాప భారం ప్రభువు మోసినా బాగుంటుందేమో కానీ నువ్వు మాత్రము మోయకూడదు. ఎందుకంటే దాన్ని మోసే కెపాసిటీ ఆయన దగ్గర ఉంది, దాన్ని ప్రక్షాళన చేసే కెపాసిటీ ఆయన దగ్గర ఉంది. కానీ నువ్వు చేసిన తప్పు నిన్ను నిందిస్తూ ఉన్నప్పుడు ఆ పాప భారాన్ని నువ్వు మోయకూడదు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దాన్ని దింపుకోవడానికి ప్రయత్నం చేయాలి, దానిని ప్రభువు మీద వేయడానికి ప్రయత్నం చేయాలి. అందుకే ప్రభువు డైరెక్ట్ అన్నాడు, ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, మీ పాప భారాన్ని మీరే మోయండి అన్నాడా? లేదు, నా మీద వేయండి. మీరు మోయలేరు. ఎందుకంటే ఒకరోజు నేను కయీనును చూశాను, వాడు తన పాప భారాన్ని మోయలేనంతగా భరించాడు. కయీను ఎలా భరిస్తాడో నీ పరిస్థితి కూడా అట్నే ఉంటుంది. నువ్వు చాలా కాలం మోయలేవు. అందుకే నువ్వు దింపుకోవాలి. రోజుకు ఎక్కువైపోతున్నది అనుకోండి, ఎంతకాలం భరించని చెప్పండి. మీ తల మీద ఒక గంప పెట్టుకున్నారు. ఒక గంప పెట్టిన తర్వాత మొదట ఆ గంప నిండా 1 కేజీ ఇసుకనే వేశారు. మీ తల మీద ఒక గంప ఉంది, ఆ గంపలో 1 కేజీ ఇసుక వేశాడు. మీకు పెద్దగా బరువు అన్న ఏమైనా అనిపిస్తుందా? మళ్ళీ 2వ కేజీ వేస్తే 3వ కేజీ, పోనీ 10 కేజీలు, 100 కేజీలు, కేజీ పెరిగే కొద్దీ తల మీద ఏమవుతుంటుందో తెలుసా? భారం పెరుగుతుంటుంది. అప్పుడు నువ్వు కృంగిపోతావు, అప్పుడు నువ్వు నిలబడలేవు, అప్పుడు నువ్వు పడిపోతూ ఉంటావు.
తల మీద ఇసుక భారం కేజీ కేజీ పెరుగుతుంటే ఎలా అయితే నువ్వు తట్టుకోలేవో, నీ మనసులో కొద్ది కొద్దిగా పాప భారం పెరుగుతూ ఉంటే ఆత్మీయ జీవితంలో నువ్వు నిలబడలేవు, నువ్వు భరించలేవు, దానిని అది తట్టుకోలేవు, ఆ బాధను భరించలేవు. కాబట్టిగానే దేవుడు ఏమంటారంటే నువ్వు చాలా కాలం మోయలేవు కాబట్టిగా ఎంత వీలైతే అంత త్వరగా దానిని ఏం చేయాలి, నువ్వు తీసేసుకోవాలి, తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రభు సన్నిధానానికి వచ్చి వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి, ఎంత వీలైతే అంత తొందరగా. ఎందుకంటే దేవుని గురించి నేను ఒకసారి ఆలోచన చేసేటప్పుడు, ఈ మధ్య కడపలో ఒక సంఘటన జరిగింది, మీకు తెలుసు కదమ్మా, ఒక నెల క్రిందట అనుకుంటున్నాను. అలా భార్య ఎక్కువగా తింటుందని ఏం చేశాడట మనవాడు, చంపేసినాడటమ్మా. అది నేను విన్న తర్వాత నాకు కాసింత ఆశ్చర్యం అనిపించింది. అరే, ఎక్కువగా తింటుందని లావ్ అయిపోతుందని చంపేయాలనుకున్నాడు కదా. రోజు పాపాలు చేస్తూ వీళ్ళేంట్రా ఇన్ని ఎక్కువ చేస్తున్నారని మనల్ని కూడా చంపేయాలనిపించింటే దేవునికి అనిపించింటేనమ్మా, అసలు ఏమైపోయే వాళ్ళమో తెలుసా. దేవుని యొక్క మహా కనికరాన్ని బట్టి ఇంత పాపం చేసి ఇంత దారుణంగా ఉన్నా కానీ ఆ మనసు ఆయనకు రాలే, చంపాలన్న మనసు రాలే. వచ్చినంటే ఎప్పుడో అయిపోయింది మన కథ, నిజంగానే అయిపోయింది. కయ్యను గారిలో కలిగిన ఆ మనసు ఇప్పుడు మనలో కూడా కలుగుతుంటుంది. నేను ఈ పాప భారం మోయలేనంత గొప్పది. సరే, మోయలేనంత గొప్పదని నీకు నాకు తెలిసిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? దానికి సొల్యూషన్ ఏంటి? దానిని తీసేసుకోవడానికి ప్రయత్నం చేయాలి తల్లి. ఇంకా ఏమంటున్నాడయ్యా, 13వ వచనము, అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నేను ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. ఇక్కడ చూడమ్మా, కయ్యను గారిని దేవుడు ఏం చేశాడట, తప్పు చేసిన తర్వాత అక్కడి నుండి వెళ్ళగొట్టాడట. నిజంగా కయ్యను గారికి మనకు ఒక చిన్న డిఫరెంట్ ఏంటో చెప్పుకుంటారండి. కయ్యను గారు తప్పు చేశాడు, ఆ కాలంలో తప్పు చేయగానే నా సన్నిధిలో నిలబడడానికి నీకేం లేదు, అర్హత లేదు. అందుకోసమే దేవుడే తన స్వహస్తాలతో కయ్యను వెళ్ళగొట్టాడు. మీకు ఒక విషయం అర్థమవుతుందో లేదో, ఆ కాలంలో తప్పు చేసిన కయ్యన్నైనా వెళ్ళగొట్టాడేమో కానీ నిన్ను నన్ను ఇప్పటికీ వెళ్ళగొట్టడం లేదు. ఆ రోజు కయ్యను విషయంలో తీసుకున్న నిర్ణయము దేవుడు ఈ రోజు నీ విషయంలో తీర్చుకోవడం లే. నిజమేనంటారా కాదంటారా అండి? ఆ రోజు వెళ్ళగొట్టాడు కయ్యను, ఈరోజు నిన్ను వెళ్ళగొట్టాడా? పోనీ ఈరోజు నువ్వు మందిరానికి వస్తుంటే రావాకనే ఉన్నట్టు చెప్పాడా? లేదు. చేసారా? దేవుని యొక్క మహా కనికరాన్ని బట్టి దేవుడు మనుషులను చూసి 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 వీళ్ళని చంపేయాలనుకోలే, ఓర్పు అంటే ఏంటో నేర్చుకుంటూ వచ్చాడు ప్రభు. సరే, వీళ్ళని చంపడం కంటే మార్చుకుంటే మేలు. ఎప్పుడైనా దేశాది నేతల కొరకు ప్రార్థన చేయండి అని బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూసినారా, రాజుల కొరకును ప్రభువుల కొరకు. మన దేశంలో కొన్ని సిచ్యువేషన్ చూస్తుంటే కొంతమంది మత ఛాందసవాదులు ప్రత్యేకంగా దేశాన్ని పరిపాలిస్తూ ఒక నాయకులుగా ఉంటున్న మత ఛాందసవాదులు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు క్రైస్తవుల పట్ల. నాకు అనిపించింది ఏంటంటే, ప్రభు వీళ్ళ కొరకు ప్రార్థన చేయమన్నాడు కదా, అసలు ఏమని ప్రార్థన చేస్తే బాగుంటుందని నా ఊహల్లో కొన్నిసార్లు వచ్చేది. మొదటి విషయం అంటే నాకు కాసింత మెచ్యూరిటీ మైండ్ రాకముందు మొదటి ఆలోచన నాకేమొచ్చిందో తెలుసా, దేశంలో క్రైస్తవులను ఇంత హింసిస్తూ రాజ్యాధి నేతలుగా ఉంటున్న వీళ్ళ పరిపాలనే సక్రమంగా లేదు కదా, ఇలాంటి వాళ్ళు బ్రతికి ఉండి ఎందుకు, ఇలాంటి వాళ్ళు చస్తే దరిద్రం పోతుంది అనిపించింది నిజంగానే. ప్రభు వీళ్ళ కోసం ప్రార్థన చేయమని చెప్పాడు కదా, పోనీ వీళ్ళు చచ్చేట్టుగా ప్రార్థన చేద్దామా? చచ్చేట్టుగా ప్రార్థన చేయడం కంటే వాడు మారెట్టుగా ప్రార్థన చేసే మేలు. మనకెందుకు చెప్పండి ఆ మట్టి? వాడు చచ్చేట్టుగా, వాడు దుర్మార్గుడే కావచ్చు, క్రైస్తవులను హింసిస్తున్న వాళ్ళే కావచ్చు, వాళ్ళు దారుణమైన సిచ్యువేషన్లో ఉండొచ్చు. మన చేతికి మంట అంటుకోకుండా వాళ్ళ మార్పు కొరకే మనం ఏం చేస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. మన బాధ్యత ఏంటి, మనం ఎప్పుడైనా కానీ ఒకటే, ఓర్పు అన్నది మనం కూడా నేర్చుకోవాలమ్మా.
దేవుడు కూడా ఎన్నో తప్పులు మనం చేస్తూ 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 ఉండగా మనం చంపాలనుకోలే, ఆయన రెండో ఆలోచనే ఎన్నుకున్నాడు, చంపడం కంటే మార్చుకోవడమే మేలు. నీకు ఇంకా ఎందుకు కాసింత ఆయుష్ పొడిగిస్తున్నాడు అనుకుంటున్నారు? మనం తప్పు చేయట్లేదమ్మా, మనం పాపాలు చేయట్లేదా? మనం తప్పు చేసినా పాపాలు చేస్తున్నా ఎందుకు మన ఆయుష్ ఇంకా పెరుగుతూనే వచ్చింది? ఇంకా ఎందుకు మనం చావకుండానే ఉన్నాము? కారణం ఏంటో తెలుసా? నీ ఆయుష్ పెరిగినప్పుడు ఏదో ఒక టైంలో ఇలా చర్చిలోకి వచ్చి ఒక్క మాట అయినా వింటావన్న ఆలోచన ఆయనకు. ప్రభు ప్రతిసారి నీ మార్పు కోసమే ఆశపడతాడు, కానీ అపవాది మాత్రం నీ నాశనాన్నే కోరుకుంటుంది. వాడు నీ నాశనాన్ని కోరుకుంటాడు కాబట్టి నిన్ను మందిరానికే రానివ్వడు. ఒకవేళ నిన్ను మందిరానికి వచ్చినా కానీ నిన్ను వాక్యమే విననీయడు. ఒకవేళ నిన్ను వాక్యం వినే విధంగా చేసినా కానీ దాని ప్రకారం నిన్ను బ్రతకనివ్వడు. కారణం ఏంటంటే వాడు నీ నాశనాన్ని కోరుకుంటాడు, కానీ దేవుడు నీ బాగు కోరుకుంటున్నాడు. అందుకే నేను ఈరోజు వచ్చి కూర్చోబెట్టినాడు. అందుకే నీకు వినే బుద్ధి పుట్టిస్తున్నాడు, నీకు వినాలన్న ఆలోచన రేకెత్తిస్తున్నాడు. విన్న తర్వాత దాని ప్రకారం బ్రతుకని నేనేం చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు. ప్రేమన దేవుని వల్ల బాగు కోరేవాడు దేవుడు. అపవాది నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుంది. ఎప్పుడు నాశనం చేయాలనుకుంటుంది? ఇప్పుడు వాక్యం వినకుండా సక్రమంగా కూర్చోకుండా ఉన్న టైంలో వాడు ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు? నీ జీవితాన్ని నీకు తెలియకుండానే నాశనం చేస్తున్నాడు, నీకు తెలియకుండానే నీ జీవితాన్ని పాడు చేస్తున్నాడు. అందుకే దేవుడు ఈయన గురించి మాట్లాడుతూ 14వ వచనంలో ఏమంటున్నాడమ్మా? నేడు ఈ ప్రదేశము నుండి అయ్యా నీవు నన్ను వెళ్ళగొట్టిదివి. ఆ రోజు తప్పు చేసిన కయ్యను గారిని వెళ్ళగొట్టాడు, మరి తప్పిపోయిన కుమారుని దేవుడు వెళ్ళగొట్టాడా? ఈయనే దేవుడి నుండి వెళ్ళిపోయాడా? ఆ రెండు సందర్భాలు మీకు అర్థమవుతున్నాయా? ఈయన కయ్యను గారు తప్పు చేశాడు, తప్పు చేసిన తర్వాత దేవుడే వెళ్ళగొట్టాడు. మరి తప్పిపోయిన కుమారుని వాళ్ళ తండ్రి ఏమన్నా వెళ్ళగొట్టాడా? వాళ్ళ తండ్రి వెళ్ళగొట్టలే, వాడే వానికై వాడే వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్పమంటాను, ఒక్కసారిగా తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలన్న ఆలోచన వచ్చింటుందే? అసలు ఆ తప్పిపోయిన కుమారునికి ఆ మనసు ఎందుకు వచ్చిందో తెలుసా? ఎవడో ఒకడు ఆ విషయాన్ని ఆయన మనసులో నింపాడు. ఏమని నింపాడు? దూరదేశములో ఉన్న భోగాల గురించి ఎవడో ఒకడు చెప్పాడు. చెప్పిన దాని వీని మనసులో పడిన దాని గురించి బాగా ఆలోచన చేసి ఆ కోరిక తీర్చుకోవాలంటే ఉట్టి చేతులతో పోతే కుదరదు, సగం ఆస్తిని పట్టుకొని పోవాలని తండ్రి దగ్గరకు వచ్చి ధైర్యంగా ఎందుకు నిలబడ్డాడో తెలుసా? వేరే వాడు వీని మనసులో వేసిన ఆ విషపు గింజలు లోపల పనిచేస్తున్నాయి కాబట్టిగా. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మందు కంటే అంటే ఏంటి, మెడిసిన్ కంటే విషమే చాలా తొందరగా పనిచేస్తుంది. నీ మనసులోకి ఎక్కించిన మెడిసిన్, నీ హృదయంలోకి ఎక్కించిన మెడిసిన్ అంటే ఆ వాక్యము కంటే వేరే వాడు నీ మనసులో వేసిన కోరికలు, ఆ కోరికలో పుట్టిన బీజమే చాలా తొందరగా పనిచేస్తుంది. అగ్నికి ఆజ్యం పోయడం అంటారు ఏంటో తెలుసా? మన శరీరంలో నిజంగా చెప్పమంటారండి, మన శరీరంలో ఆల్రెడీ కోరికలు ఉంటాయమ్మా. ప్రతి ఒక్కరిలో ఉంటాయి, తప్పేం లేదు, ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ఆ యవనస్తులనే ఏం లేదు, మధ్య వయసు లేదు, వాళ్ళు లేదు, వీళ్ళు లేదు, ప్రతి ఒక్కరిలో కోరికలు ఉంటాయి. అపవాది ఆ కోరికలు ఏం చేస్తుంటుందో తెలుసా? అగ్నికి ఆజ్యం పోసినట్టు, మంటకు కిరోసిని యాడ్ చేసినట్టు నీలో ఉన్న కోరికలకు లోకంలో ఉన్న ఆశలు అన్న విషపు గింజలు నీ మనసులో వేస్తుంది. పడిన విషపు గింజలు ఎలా పనిచేస్తాయో తెలుసా? మెడిసిన్ కంటే విషమే చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది, చాలా తొందరగా నీ మనసంతా కల్మషం చేసేస్తుంది. అలాగే తప్పిపోయిన కుమారుడు వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి దూర ప్రాంతానికి ఎందుకు పోవాలనుకున్నాడు తెలుసా? ఎవడో లోపల వేసిన విషపు గింజలు, అక్కడ సంతోషం ఉందని, అక్కడ ఎంజాయ్మెంట్ ఉన్నదని వేసిన విషపు గింజలు ఎలాంటివో అపవాది కూడా నీకు లోకాన్ని అలానే చూపిస్తుంది. మొదట నువ్వు జాగ్రత్తగా పడాలి. దేవుడేం వెళ్ళగొట్టలే ఆ తప్పిపోయిన కుమారుని, వానికై వాడే పోవాలనుకున్నాడు, నిజంగానే వెళ్ళిపోవాలనుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోవాలని ఎలా అయితే అనుకుంటున్నాడో ఈరోజు నువ్వు నేను కూడా అలానే వెళ్ళిపోవాలని అనుకుంటున్నాం. కాబట్టిగానే దేవుడు ఈరోజు నిన్ను కూర్చోబెట్టి ఈ మాటలు నీతో మాట్లాడుతున్నాడు. నాయన, నువ్వు ఒక సరైన దారిలో లేవు, ఇటు అటు కాకుండా పడిపోవడానికి సిద్ధంగా ఉన్నావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. కయ్యను గారి ద్వారా ఏమని మాట్లాడుతున్నాడమ్మా? నీ సన్నిధికి రాకుండా
ఎక్కడికి పోయాడటమ్మా? వెలివేయబడ్డాడు అంటున్నాడు, చూసినాడా? ఇప్పుడు నేను ఒక మాట అంటాను, దేవుడు వెళ్ళగొట్టాడు, తిరిగి వస్తుంటే వద్దంటాడా కయ్యను? నేను అడిగిన మాట మీకు అర్థమవుతుందా? దేవుడు కయ్యను తప్పు చేసిన తర్వాత కయ్యను గారిని వెళ్ళగొట్టాడు, వెళ్ళగొట్టిన తర్వాత తిరిగి వస్తాను అని అంటే వద్దంటాడా? అంటాడా తల్లి? కయ్యను చేసిన తప్పేంటో తెలుసా? దేవుని సన్నిధానం నుండి వెళ్ళగొట్టినాడు కదా, వెళ్ళగొట్టిన వాడు తిరిగి రాకపోవడమే కయ్యను చేసిన తప్పు. నీ జీవిత కాలంలో గుర్తుపెట్టుకోండి, నువ్వు లోకంలో ఒక పోతున్నావు అనుకోండి, తిరిగి వచ్చే దారి ఎప్పటికీ క్లోజ్ చేసి ఉండదు. నువ్వు అనుకుంటే తిరిగి రావచ్చు. యోనా గారి గురించి మీకు అందరికీ తెలుసు కదమ్మా. యోనా తప్పు చేశాడు. నాయన నినివే గుమ్మంటే ఎక్కడికి పోయాడట అయ్యగారు? తర్సీసుకు పోయాడట. దేవుని నుండి దూరంగా పోయాడు కదా, సరేలే ఇంకా వీడి జీవితం పోతే పోని అని తిరిగి రాకుండా అక్కడనే సమాధి చేసి పడేసాడు ఏమన్నా? లేదు తెలుసా? దూరంగా పోయినా కానీ తిరిగి వచ్చే దారిని క్లోజ్ చేసి పెట్టాల దేవుడు. నీ జీవితకాలంలో గుర్తుపెట్టుకో, బయట లోకంలోకి నువ్వు పోయినా కానీ తిరిగి వచ్చే దారి నీకు ఒకటి ఖచ్చితంగా ఓపెన్ చేసే ఉంటుంది ఎప్పటికీ. అలా నువ్వు తిరిగి రావాలంటే ఏముండాలో తెలుసా? నీకు అర్హత కాదు ముఖ్యము, తిరిగి రావాలన్న మనసు ఉండాలి. తిరిగి రావాలన్న మనసు ఉండాలమ్మా, అంతే తప్ప అర్హత ఎందుకు? మనం కూడా చాలాసార్లు అనుకుంటాము, లోకల్లో ఎన్నో తప్పులు చేస్తుంటాము. తప్పులు చేసిన తర్వాత దేవుని సన్నిధానికి పోదామా వద్దా అన్నప్పుడు మన మనసు ఏమని నిందిస్తుంటుంది తెలుసా? ఇన్ని తప్పులు చేశాను కదా, ఎందుకు పోవడం లేదు దేవుని సన్నిధానానికి అనుకుంటాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గరికి రావడానికి నీకు అర్హత కాదు కావాల్సింది, మనసు ముఖ్యం. మొత్తం అంత అర్హత సంపాదించుకొని రావాలంటే ఈ లోకంలో ఎవడు రాలేడు. మొదట నీకు ఉండాల్సింది అర్హత కాదు, నీకు ఉండాల్సింది ఏంటో తెలుసా? రావాలన్న మనసు ఉండాలి. ఆ మనసు ఉందో లేదో గమనించుకో, ఆ మనసు ఉందో లేదో పరీక్షించుకో. మనసుతోనే అంతా సాధ్యం ప్రేమైన దేవుని వారలరా, ఒకదాని మీదనే ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు దేవుణ్ణి విడిచిపెట్టి పోవాలి అంటే వాళ్ళ తండ్రిని విడిచిపెట్టి పోవాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాడు కదా, వెళ్ళిపోవడానికి ఒక నిర్ణయమే తీసుకున్నాడు. రావడం కూడా దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా? ఒక నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. వెళ్ళిపోవడం ఒక నిర్ణయము, తిరిగి రావడం కూడా ఒక నిర్ణయం. మనం చేస్తున్నది ఏంటో తెలుసా? వెళ్ళిపోవడానికి నిర్ణయాలు తీసుకుంటామేమో కానీ తిరిగి రావడానికి నిర్ణయాలు తీసుకోం. దేవుడు నీ నుండి ఆశపడుతున్నది ఏంటంటే తిరిగి రావడానికి. నీ కొరకట దినమెల్లా చేతులు చాచి తన తలుపులు ఎప్పటికీ నీకు ఓపెన్ చేసే పెట్టాడు. దేవుని సన్నిధానం యొక్క తలుపులు ఎవరికి క్లోజ్ అవుతాయో తెలుసా? పాపికి ఎప్పుడూ తెరుచుకొని ఉంటాయి, గర్విష్టికి మాత్రమే అవి క్లోజ్ చేసి ఉంటాయి. నిజమే, పాపులమని మన కోసం ఆ దేవుడు ఆ తలుపులు ఎప్పటికీ క్లోజ్ చేయడు. నీకు గర్వమైన మనసుతో దేవుని దగ్గరికి రావాలన్న మనసు చంపుకొని లోకంలోనే బతుకుతుంటావు చూసావా, నీకు మాత్రం ఎప్పటికీ తలుపులు క్లోజ్ చేసే ఉంటాయి. దేవుని దగ్గరికి నువ్వు రావాలంటే మొదట నువ్వు ఏం చంపుకొని రావాలనో తెలుసా? ఏం వదిలేసుకొని రావాలో తెలుసా? నీ గర్వాన్ని వదిలేసుకొని రావాలి. ఫస్ట్ నీ మనసును వదిలేసుకొని రావాలి. వదిలేసుకుంటేనే నువ్వు ఆయనతో రాగలవు. ఇంతకుముందు నేను ఒక మాట చెప్పాను, మీకు గుర్తుందో లేదో కానీ, యేసుక్రీస్తు వారట 12 మంది శిష్యులను పిలిచే భాగంలో ఒకానొక టైంలో కొంతమంది శిష్యులు ఆ సముద్రం ఒడ్డున వలలు బాగు చేసుకుంటుంటారు. వలలు బాగు చేసుకుంటుంటే ప్రభు అంటారు, మీరు నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా నేను చేస్తాననగానే వాళ్ళు ఏం వదిలేసి వెంబడించారట? వాళ్ళు బాగు చేసుకుంటున్న ఆ వలలు, ఆ తర్వాత ఓడలు, దాని తర్వాత వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ తల్లిదండ్రులను అన్నిటిని విడిచిపెట్టి ఏం చేశారట? ప్రభువును వెంబడించారు. వాళ్ళకు ఒకటే అర్థమైంది, ప్రభువు నన్ను వెంబడించు అంటున్నాడు. నన్ను వెంబడించు అన్న ప్రభువును వెంబడించాలంటే ఇప్పుడు మా దగ్గర ఉన్న ఈ వలలు ఏం చేయాలి? ఈ ఓడలు ఏం చేయాలి? మా తల్లిదండ్రులు ఏం చేయాలి? వదిలేయాల్సిందే. వాళ్ళకు ఒకటే అర్థమైంది, ఈయనను వెంబడించాలంటే, ఈయనను పట్టుకోవాలంటే వీటిని పట్టుకోకూడదు. వీటిని పట్టుకొని ఆయన పట్టుకోవాలంటే కుదిరే పనే కాదు. ఒకసారి నువ్వు ప్రభువును వెంబడించాలంటే నీ జీవితకాలంలో ఇప్పటి వరకు నువ్వు పట్టుకున్న ప్రతి దానిని వదిలేయాల్సిందే. నీ గర్వాన్ని వదిలేయాలి, నీ మనస్సును వదిలేయాలి, నీ ఆలోచనలు వదిలేయాలి. నీ పాత జీవితాన్ని అంతటిని వదిలేస్తేనే నువ్వు ఆయనతో పాటు ముందుకు సాగగలవు. లేకపోతే పోతున్నా కానీ నీ వెనక ఉన్నవే నిన్ను లాగుతాయి, నీ వెనక ఉన్నవే నిన్ను లాగుతాయి.
దాని ద్వారా నువ్వు చాలా దూరం ప్రయాణం చేయలేవు తల్లి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాను, ఆయన నీ కోసం నేను వచ్చే దారి ఎప్పటికీ నేను క్లోజ్ చేసి పెట్టను. నీ జీవిత కాలంలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే తిరిగి రావడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కయ్యను గారిని దేవుడు ఏమని మాట్లాడుతున్నాడమ్మా? నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద ఎలా ఉన్నాడట తల్లి? దేశ దిమ్మరై జీవితాన్ని సాగిస్తున్నాడు. కయ్యను గారిని చూసినప్పుడు ఎవరు గుర్తుకొస్తున్నాడో తెలుసా? నాకైతే మనమే గుర్తుకొస్తున్నాం. కయ్యను గారు లోకంలో ఎలా అయితే దేశ దిమ్మరై తిరుగుతూ వచ్చాడో, ఈరోజు చాలామంది మన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో దేశ దిమ్మరలో మాత్రమే తిరుగుతున్నారు. బయట ఎప్పుడైనా పిచ్చి కుక్కలు గమనించారు? ఎప్పుడైనా పిచ్చి కుక్కలు రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ అశుద్ధాన్ని తింటూ ఎలా అయితే గడుపుతున్నాయో, లోకంలో మనం కూడా దేశ దిమ్మరలో మాత్రం తిరుగుతున్నాం. ఒక ఆదివారం మాత్రమే మంచోళ్ళ మాత్రం నటిస్తూ మిగిలిన రోజులంతా మన బ్రతుకులంతా ఎట్టున్నాయి? దేశ దిమ్మరలో మాత్రమే తిరుగుతున్నాం. పైకి ఒకటి లోపల మరొకటి పెట్టుకొని ఎంత దారుణమైన బ్రతుకులు బ్రతుకుతున్నామంటే చెప్పుకోవడానికి మనకే అసహ్యమైన బ్రతుకులు బ్రతుకుతున్నాం. దేశ దిమ్మరలను పట్టుకొని రోడ్ల మీద జీవితాలు గమనించారు ఎప్పుడైనా? రోడ్ల మీద పోయేటప్పుడు మన చూపులు ఎట్టున్నాయి? మన మాట తీరులు ఎలా ఉన్నాయి? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన బ్రతుకులే ఎలా ఉన్నాయి? రోడ్ల మీద పిచ్చి కుక్కలు ఎలా అయితే స్వైర విహారం చేస్తున్నాయో, లోకల్లో మన బ్రతుకులు కూడా మన మనస్సులు కూడా అలానే స్వైర విహారం చేస్తున్నాయి. కానీ దాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం? ఇప్పటికీ కట్టడి చేసి ప్రభు దగ్గరికి రాలేకపోతున్నాం. కానీ దేవుని యొక్క మంచి మనసు ఎలాంటిదో తెలుసమ్మా? నీ కొరకు ఇంకా ఎదురు చూస్తున్నాడు. చూసారా? పిచ్చి ఆయనకు నిజంగా చెప్పాలంటే ప్రేమ. నిజంగా ఒక మాట మీరు బాధపడని డైరెక్ట్ ఒక మాట చెప్పమంటారబ్బా? ఎవరు బాధపడకూడదు. అపవాది గురించి మీకు తెలుసు కదమ్మా. అపవాది నిజంగా ఇప్పుడు ఒకవేళ వాడు మారు మనసు పొందినా కానీ దేవుడు వాడిని తిరిగి రానిచ్చాడా? అపవాది మారు మనసు పొంది నీకోసం బతుకుతానయ్యా, అవసరమైతే చెప్పు, బాప్తిసం కూడా తీసుకుంటాను. అపవాది మారి బాప్తిజం తీసుకొని దేవుని దగ్గరికి వస్తానన్నా కానీ ప్రభు రానిచ్చాడా? రానివ్వడు. కారణం ఏంటో తెలుసా? వాడికి ఏం లేదు, అర్హత లేదు. వానికి ఇవ్వని అవకాశం ఎవరికి ఇచ్చాడో తెలుసా? నీకు ఇచ్చాడు. కానీ నువ్వే దాన్ని పోగొట్టుకుంటున్నావు. వాడికి ఇవ్వాలని నిజంగా చెప్పాలంటే ఒకవేళ వానికి అవకాశం ఇచ్చానుకోండి, 2 నిమిషాల్లో వాడు మారి ప్రభు కాళ్ళ దగ్గరికి రాడా? ఆ నరకం ఎలా ఉంటుందో వానికి తెలియదా? ఆ బాధ ఎలా ఉంటుందో వానికి తెలియదా? వాడి జీవితం ఏంటో వానికి తెలియదా? వాడి భవిష్యత్తు ఏంటో వానికి తెలియదా? అన్నీ తెలిసిన వానికి దేవుడు ఒక్క అవకాశం ఇచ్చే చాలు వచ్చి ఆయన కాళ్ళ దగ్గర వాలిపోతాడు. కానీ దేవుడు నీకు అవకాశం ఇచ్చినా కానీ నువ్వు రాలేదంటే నువ్వు బాధపడంటే ఒక మాట చెప్పమంటావా? అపవాది కంటే డేంజర్ గల్లం ఎవరో తెలుసా? మనమే. నిజంగా మాట్లాడుతున్నా. వానికి అవకాశం లేదు, మనం ఇచ్చినా కానీ రాకుండా పోతున్నాం. చూసినారా? ఇచ్చినా కానీ ఇంత దారుణమైన జీవితాలు జీవిస్తూ ఇంత దారుణంగా బ్రతుకుతున్నా కానీ దేవుని యొక్క ప్రేమను బట్టి ఇంకా 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 కనికరిస్తూనే ఉన్నాడు. పరిస్థితి రేపు ఎటుంటుందో తెలుసా? ఒకసారి ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడిందండి. ఒకసారి చూద్దాం, బైబిల్ ఉన్న వారందరూ. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి గమనిద్దాము తల్లి. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం తల్లి. ఆ దినములలో మనుష్యులు ఏం వెతుకుతారట తల్లి? మరణాన్ని వెతుకుదురు కానీ అది వారికి దొరకనే దొరకదు. చావవలనని ఆశపడుదురు కానీ మరణమే వారి యొద్ద నుండి ఎక్కడ అనుకుంటున్నారు ఇదంతా? రేపు నువ్వు చనిపోయిన తర్వాత నీ జీవితాన్ని రాయించాడు. ఇది భవిష్యత్తు. ప్రకటన గ్రంథంలో నీ భవిష్యత్తు నీ ముందర ఈరోజే మాట్లాడుతున్నావు. ఇది జరగకపోతే నేను చెప్తాను, ఇది జరగకపోతే రేపు ఖచ్చితంగా నన్ను నిలదీయండి. బైబిల్ని బట్టి నేను చెప్తాను, ఇది నీకు జీవితాల్లో జరుగుతుంది. ఏమని జరుగుతుందట? ఆ దినములలో మనుషులు మరణాన్ని వెతుకుదు. మనుషులు అనే చోట నీ పేరు పెట్టుకొని చదువుకో, నా పేరు పట్టుకొని చదువుకుంటే అర్థమవుతుంది. ఆ దినములలో నీవు నీ చావును వెతుకుతువు కానీ చావాలని ఆశపడదు కానీ నీకేం దొరకదట? మరణం దొరకదు. ఎందుకంటే అక్కడ అగ్ని ఆరదు,
పొడుగు చావదు. ఏటి నరకానికి వచ్చి 100 సంవత్సరాలు అయింది. ఈ నరకంలో కాలిపోయి 1000 సంవత్సరాలు అయింది. ఈ మంటలకు తట్టుకోలేక, ఈ బాధ భరించలేక నలిగిపోతూ నలిగిపోతూ చావాల్సిన పరిస్థితి ఏంటి? మన ఒక వారం కిందట అనుకుంటాను, ఈ వారంలోనే అనుకుంటాను, ఢిల్లీలో ఒక ఒక హోటల్ తగలబడి సుమారుగా ఒక 20 మంది పైగా చచ్చిపోయినారు. చూస్తారా? ఆ మంటల్లో కాలిపోయేటప్పుడు ఆ చచ్చిపోయే వాళ్ళు హోటల్లో ఏమనుకుని ఉంటారు తెలుసా? బతుకుతే మేలు అనుకుంటారు. ఒక 3-4 పై బిల్డింగ్కి వెళ్ళి పైనుంచి కింద దూకారట. పైనుంచి కింద దూకిన 2-3 బతికారు. మిగిలిన సుమారుగా 20 మంది పైన ఆ మంటల్లో కాలిపోయి ఏమైపోయారు? చచ్చిపోయారండి. అది చూసిన తర్వాత నాకేమర్థమైందో తెలుసా? ఈ లోకంలో మంటల్లో చిక్కుకున్నప్పుడు పైనుంచి కింద పడితే కాళ్ళు చేతులు ఇరుగైనా కాపాడుకుంటావు నీ ప్రాణాన్ని. మరి నరకంలో నీ పరిస్థితి ఎలా ఉంటుంది? పోనీ ఆ నరకంలోంచి నువ్వు ఎలా బయటపడగలవో చెప్పు. సరే, ఈ బయటపడే ప్లాన్ ఏముందన్న చెప్పు. అసలు బయటపడడానికి నీ దగ్గర ఏం ప్లాన్ ఉంది? ప్లాన్ లేనప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటే తెలుసా? అక్కడికి పోకముందే నీ జీవితాన్ని సరిదిద్దుకోవాలి. పోయిన తర్వాత ఇంకా నువ్వేం చేయలేవు. ఆ మంటలో నువ్వు చిక్కుకొని ఉంటావు. 100 ఏళ్ళు ఉంటుంది, కాళ్ళుతోనే ఉంటావు. బయటకు వచ్చావా? పోనీ 200 ఏళ్ళు, పోనీ 1000 ఏళ్ళు, 1,00,000 సంవత్సరాలు కాలిన తర్వాత పక్కనన్ను చూసి నువ్వు అనే మాట ఏంటో తెలుసా? ఇక్కడికి వచ్చి 1,00,000 సంవత్సరాలు అయింది. ఈ మంటల్లో కాలి 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 నొప్పి కూడా ఏం తగ్గకున్నది. వేపాకు గురించి ఒక మాట ఉంటుంది. తినగా తినగా వేపాకు ఎలా ఉంటుందట? తీయగా ఉంటుందట. తినగా తినగా వేపాకైనా తీయగా ఉంటుందేమో, కానీ నరకంలో కాలగా కాలగా అలవాటు అయిపోతుంది అనుకున్నారా? పోనీ మంటల వేదన తగ్గిపోతుంది అనుకున్నారా? వేపాకు లాంటిది కాదు. ఆ అగ్ని ఆరదు, ఆ బాధ తీరదు, ఒక్కరోజుతో పోయేది కాదు. అన్ని లక్షల సంవత్సరాలు కాలిన తర్వాత పక్కనను చూసి నువ్వు అనే మాట ఇదే. ఏమంటావు తెలుసా? వచ్చి 1,00,000 సంవత్సరాలు అయింది, రోజు రోజుకి ఈ బాధ పెరుగుతుంది కానీ తగ్గడం అంటే ఏమీ లేదు. చచ్చిపోయే మార్గం ఏమన్నా నీకు తెలిస్తే చెప్పు నాకు. ఈ మంటలో నా వల్ల కుదరట్లే. చచ్చిపోయే మార్గం ఏమన్నా ఉంటే చెప్పని ప్రతి ఒక్కరిని అడుగుతావు, ప్రతి ఒక్కరిని. అయినా కానీ నీ చావు నీకేం రాదట, నీకు రాదు. నీ బాధ చాలా దారుణంగా ఉంటుంది. ఎంత దారుణంగా ఉంటుందంటే, సిలువలో దొంగ ఉన్నారు చూసినారా? 2 దొంగలు చచ్చిపోయేటప్పుడట యేసుక్రీస్తు అని చూసి 2 దొంగలు ఒక మాట అంటారు. ఏమంటారో తెలుసా? అయ్యా, నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడు. సిలువలో దొంగ ప్రభువును చూసి ఎలాంటి మాటలు అయితే అన్నాడో, నువ్వు మంటల్లో కాలిపోయేటప్పుడు పక్కనలో చూసి నువ్వేమంటావో తెలుసా? అయ్యా, కుదిరితే మిమ్మల్ని మీరు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడండి. వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందయ్యా? సరే, మిమ్మల్ని మీరు కాపాడుకొని మమ్మల్ని కాపాడలేకపోతే మిమ్మల్ని మీరు చంపుకొని మమ్మల్ని అయినా చంపేయండి. మా వల్ల కావట్లేదయ్యా, ఈ బాధ మా వల్ల కావట్లేదయ్యా, ఇప్పుడైనా కాపాడండి అయ్యని కాళ్ళు పట్టుకుంటావు, బతిమాలుకుంటావు, నీ చావును వెతుకుతావు, కొండలు వచ్చి మీద పడిన బతిమాలుకుంటావు, ఎన్నెన్నో చేస్తావు. కానీ నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా ఉండదు. ఈ లోకంలో ప్రయత్నం చేస్తే ఏదో ఒక్క అవకాశం అన్నా ఉంటుంది. ఈ లోకంలో ఏదో ఒక పని చేయడానికి ఏదో ఒక దారైనా ఉంటుంది. కానీ నీకు నలుదిక్కులలో ఏ దారి లేని చోటుకు నువ్వు వెళ్ళబోతున్నావు. అందుకే దేవుడు అంటున్నాను, నాయన ఎవరికి ఇవ్వలేదు నాయన తిరిగి వచ్చే అవకాశం నేను నీకు ఇచ్చాను. ఈరోజే నీకు ఇచ్చాను, ఇప్పుడే ఇచ్చాను. మళ్ళీ వస్తే బాగుంటుంది కదా. మన అనిల్ అన్న వాళ్ళ బాబాయ్ ఒక ఆయన ఉన్నాడండి. ఆయన ఇప్పుడు లేడండి, చనిపోయాడు. ఆయన జీవితకాలంలో జరిగిన ఒక సంఘటన నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. మొన్న కూడా సేవలో ఉన్నప్పుడు అనిల్ అన్న ఒకసారి చెప్పాడు. ఒకప్పుడట వాళ్ళ బాబాయ్ మంచి యవ్వనంలో ఉన్నప్పుడు బాప్తిసం తీసుకున్నాడటమ్మ. మొదట్లో దేవునిలో ఉన్నవాడే, చర్చికి వచ్చినవాడే. మన మాత్రం ఈరోజు మనం ఎట్లా ఉన్నామో ఆయన అలా ఉన్నవాడే. కొన్ని రోజుల తర్వాత మందుకు బాగా బానిస అయిపోయి తాగి 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 ఎలా అయిపోయాడో తెలుసా? ఆయన చచ్చిపోయే సమయంలో గమనించి ఒక వ్యక్తి ఒక అరచేత్తో ఎత్తుకొని పోయేంత చులకన అయిపోయాడు. లోపల ఏమీ లేవు, అవి వాళ్ళన్నీ అయిపోయాయి. దాని కథ పక్క చిక్కిపోయాడు. బయట నుంచి చూస్తే ఒక స్కెలిటన్ లాగా ఉండేవాడు. చచ్చిపోతానేమో అని అర్థమైందో ఏమో, మన అనిల్ అన్నని పిలిచి కొన్ని మాటలు మాట్లాడట, దేవుని గురించి మాట్లాడట. మాట్లాడుతూ ఒక మాట అన్నాడట, ఒకప్పుడు నేను బాప్తిసం తీసుకున్నాను, కానీ ఈ మధ్యకాలం తాగి 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 అయిపోయినాను.
ఒకప్పుడు నేను పొందిన మారు మనసు ఇప్పుడు నా మీద పని చేస్తుందో లేదో, ఇప్పుడు నేను మంచాన పడినందుకు నాకు బాధ లేదు, నేను చచ్చిపోతానన్న బాధ కూడా లేదు. నా బాధ అంతా ఏంటంటే ఇన్ని రోజులు నేను చేసిన తప్పులే నన్ను నిందిస్తూ ఉన్నాయి. అదే నా బాధ ఎక్కువగా ఉంది. నాకు మళ్ళీ ఏం కావాలి? బాప్తిసం ఇస్తావా అని అడిగాడట. నిజంగా అడిగాడట. మళ్ళీ బాప్తిసం ఇస్తావా అన్నాడట. అసలు ఎందుకు ఆ మాట నోట్లోంచి వచ్చిందో తెలుసా? మంచం మీద పడినప్పుడు ఆయన బ్రతుకు ఆయన నిందించింది. ఈ బ్రతుకుతో పోతే ఖచ్చితంగా నువ్వు నరకానికి పోతావని హెచ్చరించింది. రేపు ఆఖరి రోజుల్లో నీకు ఇలాంటి హెచ్చరిక మాటలు రాకూడదంటే పదే పదే లోకంలోకి వెళ్ళకూడదు. ఇప్పుడు పరిస్థితి ఎట్టుందో తెలుసా? కొత్త వాళ్ళని దేవుళ్ళకి తీసుకురావడం పెద్ద కథ కాదు, ఉన్న వాళ్ళని చివరి వరకు దేవుళ్ళలో నిలబెట్టడమే పెద్ద పని అవుతుంది. ఇప్పుడు వచ్చిన ఈ 30 మందిని మనం నిలబెట్టుకొని పరలోక రాజ్యానికి తీసుకొని పోవాలంటే మాటలా? బయట వాళ్ళని తేవడం పెద్ద కథ కాదు. ఈ కాలంలో ఉన్న వాళ్ళని నిలబెట్టుకోలేక చచ్చిపోతున్నాం ఇక్కడ. సరే, ఉన్న వాళ్ళ గురించి పక్కన పెట్టండి, మనల్ని మనం నిలబెట్టుకోలేకపోతున్నాం. మనం అసలు ప్రభు యొక్క ఆశ ఏంటి? ఒక్క పాపి మారు మనసు పొందితే సంతోషం. మనమే అనుకుంటాం పక్కన నువ్వు ఒక్కని మార్చాలనుకుంటాం. అది కాదు అసలైంది. నిన్నొక్కని నువ్వు మార్చుకోసాలి ఫస్ట్. ఆ ఒక్కనివి నువ్వే, పక్కనోడు కాదు. ఒక్కని దేవుళ్ళకి తెచ్చే మేలు అనుకుంటాం మనము. ఆ ఒక్కనివి నువ్వే అని నువ్వు గమనించలేకపోతున్నావు. పక్కనోని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నామేమో కానీ మన మీద మనం శ్రద్ధ చూపించుకోలేకపోతున్నాం. నేను రాలేకపోతున్నానే, నేను నిలబడలేకపోతున్నానే, నేను ఎందుకు పడిపోతున్నానని ఎవ్వరూ ఆలోచన చేయలేకపోతున్నారు. ఒక్కడంటే ఒక్కడు కూడా. కానీ తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, చూసినాడా? ఎప్పుడో అక్కడికి పోయి పందులు తినే పొట్టు దగ్గరైనా కానీ ఏం చేశాడు? ఆలోచన చేశాడు. నేను తిరిగి ఎక్కడికి పోవాలి? నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాను. ఇప్పుడు నీ జీవితకాలంలో నా జీవితకాలం గుర్తుపెట్టుకుని, ఆ తప్పిపోయిన కుమారుడు అన్నీ పోగొట్టుకొని ఒంటరిగా ఉన్నప్పుడన్నా ఆలోచన చేశాడు. ఇప్పుడు నీ పరిస్థితి నా పరిస్థితి ఏముంది? అన్నీ పోగొట్టుకున్న వాళ్ళమే కదా, లోకంలో ఏకాకులమే కదా, మనకు కూడా ఏ విలువ లేదు కదా. మరి ఇప్పుడైనా కానీ తిరిగి రావాలన్న ఆలోచన ఎందుకు రావట్లే మనం దేవుని దగ్గరికి? ఇప్పటికీ ఆయన దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడాలన్న ఆలోచన ఎందుకు రావట్లే ఇప్పటికీ? మరి ఇప్పటికీ రాదా? ఎప్పటికీ రాకుండా పోతుందే మన జీవితం. అందుకే తల్లి, అందరి మాదిరి మనం బ్రతకకుండా మన మట్టుకు మనం ఎట్టుండాలో తెలుసా? జాగ్రత్తగా ఉండాలమ్మా. చాలా కాలం పాపంలో ఉన్నాం అనుకోండి, ఇలాంటి మంచి మంచి మాటలు ఎంత విన్నా కానీ మనకు చలనం రాదు. అప్పుడప్పుడు మా దైవ సేవకులు మేము ముగ్గురం కూర్చొని మాట్లాడేటప్పుడు ఒక మాట అనుకుంటుంటామమ్మా. ఎందుకంటే దేవుడు అంటే మేమేదో గొప్పని కాదు, కానీ దేవుడు మా ద్వారా మాట్లాడే కొన్ని విలువైన మాటలు నిజంగా విలువైనవే. ప్రతి మాట విలువైన. మేమేది వేస్ట్ మాటలు కానీ, అనవసర మాటలు కానీ, చెత్త మాటలు కానీ ఏం ఒక్కటంటే ఒక్కటి కూడా మాట్లాడు. మేము మాట్లాడేది విలువైన మాటలే. ప్రజలకు ఎందుకు వెక్కసం అవుతుంటాయి? కారణం ఏంటో తెలుసమ్మా? చాలా కాలం పాపంలో ఉంటే దేవుని మాటలు మనకు బోధపడవు. విలువైన మాటలైనా కానీ మనం రియాక్షన్ ఉండదు. ఐగుప్తు రాజు ఉన్నాడు, మోషే గారు విలువైన మాటలే మాట్లాడు. ఎంత విలువైన మాటలు మాట్లాడినా కానీ ఫరో కానీ మనసు ఏమైనా కదిలిందా? ఎందుకు కదలలేదు తెలుసా? చాలా కాలం పాపంలో ఉంటే మన మనస్సులో కూడా చలనాలు ఉండవు. అందుకే ఎక్కువ కాలం దాని కబంధ హస్తాల కింద నలిగిపోకూడదు. ప్రేమ దేవుని వాళ్ళు ఎంత వీలైతే అంత తొందరగా దేవుడున్న లోకంలోనే ఉండాలి, ఎప్పటికీ ఉండాలి ప్రేమ దేవుని వాళ్ళు. మన జీవితం అలానే సాగుతుండాలి, లేకపోతే మన బ్రతుకంతా అయిపోతుంది. అందుకే దేవుడు నీ కొరకు నా కొరకు ఒక విలువైన మాట ఈరోజు మన కొరకు మాట్లాడుతున్నాడమ్మా. చివరిగా లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయంలో ఒక్క మాట ఉంది, మనం ఒకసారి చూసుకొని మనం ముగించుకుందాము తల్లి. లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము తల్లి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నేను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుణ్ణని అనిపించుకొనుటకు ఏం కాడట తల్లి? యోగ్యుడను కాను. తప్పిపోయిన కుమారులో ఉన్న ఆ చిన్న మారు మనసును దేవుడు మనల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడమ్మా.
మన నుండి ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా అయిపోతారో ఎవరికి తెలియదు. తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఏంటంటే బండ్లు ఓడలు అవుతాయట, ఓడలు బండ్లు అయిపోతాయట. అంటే దాని అర్థం ఏంటో తెలుసమ్మా? ఓడలు అన్నవి చాలా పెద్దవి, బండ్లు అన్నవి చిన్నవి. ఓడలు బండ్లైనా కావచ్చు, బండ్లు ఓడలైనా కావచ్చు. గొప్పగా హేమీలు భక్తిగా బతికిన వాళ్ళు, ఉన్నతంగా నిలబడిన వాళ్ళే అకస్మాత్తుగా పడిపోతున్నారు. ఈడు ఎందుకు పనికి రాడన్న వాళ్ళే గొప్ప గొప్పగా నిలబడిపోతున్నారు. సౌలు రాజు గురించి, మీరు మొదటి రాజు గురించి తెలుసమ్మా? ఆయన చరిత్ర ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చదవండి. మొదట ఆయన స్థితి ఎట్లుండేదో తెలుసా? ఆయన భక్తి ఎలా ఉండేదో తెలుసా? ఆయన విశ్వాసం ఎలా ఉండేదో తెలుసా? దేవుని మీద ఆయనకు నమ్మకం ఎట్లుండేదో తెలుసా? గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు చివరికి వచ్చేసరికి ఏమైపోయాడు? బండ్లు ఓడలైనట్టు, ఓడలు బండ్లు అయిపోయినట్టు అయిపోయాడు. గొప్ప గొప్ప వాళ్ళే పడిపోయాడు. మన జీవితం కూడా అంతే తల్లి. ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు. పడిపోకుండా జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకుంటూ చివరి వరకు ఉండాలి. కానీ దేవుడు నీకోసం ఎప్పటికీ ఒక అవకాశం ఇప్పటికీ ఉండనే ఉంది. తోమా గారి గురించి మీకు అందరికీ తెలుసు కదమ్మా. తోమా ప్రభువును అనుమానించాడు. అనుమానించిన తోమాను, నువ్వు నన్ను అనుమానించావు, నువ్వు నా దగ్గరికి రావడానికి అర్హత లేదన్నాడా? అనలే. అనుమానించిన తోమాకు కూడా ఒక అవకాశం ఇచ్చాడు. వచ్చి చెక్ చేసుకో, ఆ తర్వాతే వచ్చేయి. నిజంగా తోమా విషయంలోనే అది జరిగింటే నిన్ను ఎలా వదిలేస్తాడు అనుకుంటున్నారు? వచ్చిన తర్వాత నిన్ను ఎలా కాదనుకుంటాడు అనుకుంటున్నారు? దేవుడు ఎప్పటికీ మనల్ని వద్దనుకోడు. ప్రేమన దేవుడు అని నువ్వు అనుకుంటున్నావు, నేను పోయాను, నా కథ అయిపోయిందని. కానీ దేవుడు ఏమనుకుంటాడో తెలుసా? ప్రతిసారి నేను తప్పిపోయాను, నన్ను ఎవరు పట్టించుకోలే, లోకంలో కలిసిపోయాను, నా జీవితమే అయిపోయిందని నువ్వు అనుకుంటావు. నిజం చెప్పమంటావా? నువ్వు తప్పిపోయినావని నువ్వు అనుకుంటావు. నీ దృష్టిలో నువ్వు తప్పిపోయినా కానీ దేవుని దృష్టిలో నువ్వు తప్పిపోయిన దానివి కాదు, వెతకబడుతున్న దానివి. 2 నెలలకు తేడా ఉంది. నువ్వు వెతకబడుతున్న దానివి. ఖచ్చితంగా దేవుడు నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. ఒకరోజు నీ ముందరకు వచ్చి నిలబడతాడు, ఒకరోజు నీతో మాట్లాడతాడు, ఒకరోజు నిన్ను చూస్తాడు. ఆ రోజు అదే ఈ మాటలు. ఈరోజు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు, ఈరోజు నీతో మాట్లాడాడు, ఈరోజు నిన్ను చూస్తున్నాడు, ఈరోజు నీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఈరోజు రావాలనే కోరుకుంటున్నాడు. కారణం ఏంటంటే నువ్వు తప్పిపోలే, నువ్వు వెతకబడుతున్న వానివి. వెతుక్కుంటూ వచ్చిన దేవుణ్ణి నువ్వు కాదనుకుంటావో, లేకపోతే ప్రభు హస్తాల్లోకి వచ్చి వాలిపోతావో, అది మన చేతుల్లోనే ఉంటుంది. ప్రభన దేవుని వాళ్ళ దేవుని కోసం ఒక్క నిర్ణయం తీసుకున్నాం అనుకో, ముగింపులో కూడా ఒక వెలుగు వస్తుంది ఖచ్చితంగా. సంసోను గారి జీవితం ఎలా ఉంది? ఆ చివరగా ఫిలిష్తీయుల గుడిలో ఆయన జీవితం అస్తమించిపోతున్న సూర్యుడు లాంటిది, ఆరిపోతున్న దీపం లాంటిది. కానీ ఎప్పుడైతే ఒక చిన్న ప్రార్థన చేశాడో చీకటిలో నుండి ఒక వెలుగు ఖచ్చితంగా పుట్టింది. నీ జీవితం కూడా ఆరిపోయే స్థితిలో ఉన్నా నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఈరోజు ఖచ్చితంగా ఒక వెలుగు పుడుతుంది, నీ బ్రతుకు మారుతుంది, నీ జీవితంలో నూతన తేజస్సు వస్తుంది, నీకంటూ ఒక దారి ఓపెన్ అవుతుంది. జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఒక టర్నింగ్ పాయింట్ అన్నది ఒకటి ఉంటుంది తిరిగి రావడానికి. ఆ టర్నింగ్ పాయింట్ ఏంటో గమనించాలి. ఎక్కడ ఉన్నాలో గమనించి ఒక సరైన నిర్ణయం తీసుకోవాలి. నువ్వు కడపకు పోతున్నావు, కడపకు పోవాలమ్మా, కడపకు పోవాలి, బస్సు ఎక్కావు. నువ్వు బస్సు ఎక్కిన తర్వాత అర్థమైంది. ఏమని అర్థమైంది? నువ్వు పోతున్న బస్సు కడపకు కాదు, ఎక్కడికి పోతుంది? అది ఆళ్ళగడ్డకు పోతుందని అర్థమైంది. అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? బస్సులో కూర్చొని పడుకొని నిద్రపోతున్నావు అనుకో, నువ్వు పోయే దారి ఎలా పోతున్నావో నీకు తెలియదు. ఒక్కసారి కళ్ళు తెరుచుకొని బయటికి చూడు, అప్పుడు నువ్వు పోతున్న దారి ఏంటో నీకు అర్థమవుతుంది. నువ్వు పోతున్న దారి సరైనదా? నువ్వు అనుకున్న దారి వైపే పోతున్నావా? లేకపోతే నీ దారి ఏమైపోతుంది? కళ్ళు తెరిచి బయట చూస్తే ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది నువ్వు పోతున్న దారి సరైనది కాదు అని. కళ్ళు మూసుకొని ఆలోచన చేసావనుకో, నీ లోపల నీ మార్గం నీకు సరైనదిగానే కనపడుతుంది. తుదగది మరణానికే దారి తీస్తుంది. కళ్ళు తెరుచుకొని చూసావనుకో, నువ్వు పోతున్న దారి తప్పుడు దారిని అర్థమవుతుంది. దారి తప్పుడుదని అర్థమైన తర్వాత ఏం చేయాలి? కరెక్ట్ బస్ స్టాండ్లో కరెక్ట్గా దిగి నెక్స్ట్ గమ్యస్థానానికి పోయే బస్సు ఎక్కావనుకో, అక్కడి నుంచి మళ్ళీ నీ దారి గమ్యానికి చేరుకుంటుంది. నువ్వు చేయాల్సింది ఏంటి? దిగాల్సిన బస్ స్టాండ్లో ఖచ్చితంగా దిగాలి, సరైన బస్సే ఎక్కాలి. అలా ఎక్కితే ఖచ్చితంగా నువ్వు పోయే దారికి
నీ గమ్యస్థానానికి నువ్వు చేరుకుంటావు ప్రేమ దేవుని వల్ల. ఆ దారి ఏంటంటే, ఆ బస్ స్టాండ్ ఏంటంటే, ఈరోజు దేవుని వాక్యం ద్వారా మారడానికి నీకు ఇచ్చిన ఒక అవకాశం. ఈ అవకాశాన్ని గుర్తుపెట్టుకొని మన జీవితాలను సరిదిద్దుకొని ఖచ్చితంగా దేవుని దగ్గరికి రావడానికి ఒక ప్రయత్నం చేయాలి. ఎప్పుడైనా మన సెల్లుకు పాస్వర్డ్ పెట్టింటారు చూసారమ్మా, ఒకసారి పాస్వర్డ్ మర్చిపోయింటాం. ఎన్నిసార్లు కొట్టినా కానీ పాస్వర్డ్ మనకు గుర్తుకుండదు. అది మనం జీమెయిల్కి కానీ వాట్సాప్ కానీ మన సెల్ ఫోన్కి కానీ పాస్వర్డ్ పెట్టిన తర్వాత మర్చిపోయాం అనుకో, అంతటితో అయిపోలేదు. ఫర్గెట్ పాస్వర్డ్ ఒక ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఫర్గెట్ పాస్వర్డ్ని ఉపయోగించుకున్నానుకో మళ్ళీ దాంట్లోకి మనం ఎంటర్ కావచ్చు. ఇది నీకు అర్థమైతే దేవుని దగ్గర కూడా ఎప్పటికీ నీ దారి క్లోజ్ కాలేదు. ఫర్గెట్ పాస్వర్డ్ లాంటిది ఒక ఆప్షన్ ఉంది. అదే దేవుని కోసం నువ్వు చేసే ఒక చిన్న పశ్చాత్తాప ప్రార్థన. ఆ ప్రార్థనతో దేవుని దగ్గరికి రావడానికి మళ్ళీ యాక్సెస్ ఉంటుంది. రావచ్చు, ప్రభువుతో ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు ప్రపన్న దేవుని వారు. అందుకే దేవుడు ఈరోజు నిన్ను నన్ను పిలుస్తున్నాడు, రండి, ఆయనను వెంబడించండి, ఆయనతోనే ఉండండి, ఆయనతోనే సాగండి. అలా సాగితే ఖచ్చితంగా దేవుడు నా లోకానికి చేరుకోవచ్చు అండి. ఆలస్యమైంది క్షమించండి. ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.